బాధితురాలు కలెక్టర్కు వినతి పత్రం అందచేత. బోళ్ల స్వప్న భర్త రాజ్ కుమార్, గ్రామం మండలం చిల్పూర్, జనగామ జిల్లా. నాకు చిల్పూర్ మండల కేంద్రంలో సర్వే నెంబర్ 557, 559/A/1 లలో మొత్తం విస్తీర్ణం 1.24 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అటు పాస్బుక్ నెంబర్ T230200605007 గా పట్టా బుక్ పాస్బుక్ ఉంది. ఇట్టి భూమిని నేను వరకట్నం డబ్బులతో కొనుగోలు చేశాను. అట్టి భూమి నా తల్లిదండ్రులకు గాని నా భర్తకు గాని ఎలాంటి సంబంధం లేదు. నా భర్త గతంలో ఒక పెళ్లి చేసుకొని ఆమెను వదిలిపెట్టాడు. మళ్ళీ నన్ను చేసుకొని నన్ను రోజు కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. దీంతో ఎంఆర్ఓ మరియు ఆర్డీఓ గారి ప్రకారం నా ఇష్టపూర్తిగా అమ్ముకున్నాను. కావున నాకు ఎవరి ప్రోద్బలం లేదు, ఏ అధికారి అనధికారుల ప్రమేయం లేదు. జనగామ పత్రిక సోదరులందరికీ నా నమస్కారాలు. నా పేరు బోళ్ల స్వప్న, మా ఆయన పేరు రాజ్ కుమారు, మా గ్రామం చిల్పూరు. నాకు గత 14 సంవత్సరాల కింద వివాహం జరిగినది. ఆ కాలంలో మా అమ్మ వాళ్ళు ఇచ్చిన కట్నం డబ్బులతో ఈ ల్యాండ్ కొనుక్కోవడం జరిగినది. నాకు ఈ ల్యాండ్ 2012లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది. 2012 నుండి ఇప్పటి వరకు ఎన్నో గొడవలు, పంచాయతీలు మా ఇద్దరి మధ్యలో అయినాయి. ఎందుకంటే నాకు పిల్లలు అయితలేవని మా ఆయన నన్ను టార్చర్ చేయడం జరిగింది. 10-15 సార్ల మా రాంపేట గ్రామ పెద్ద మనుషులు, చిల్పూర్ గ్రామ పెద్ద మనుషుల సన్నివేశంలో ఎన్నో సార్ల పంచాయతీలు జరగడం జరిగింది. ఆ తర్వాత 2021లో నాకు 2 కవల పిల్లలు పుట్టి చనిపోయిళ్ళు. పిల్లలు పుట్టి చనిపోయిన తర్వాత నువ్వు నాకు వద్దు, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అని కూడా నన్ను టార్చర్ పెట్టడం జరిగింది. అప్పటికే నేను ఫస్ట్ నువ్వు ఒక పెళ్లి చేసుకున్నావు, విడాకులు అయినాయి, మళ్ళీ నన్ను చేసుకున్నావు, మళ్ళీ విడాకులు ఇచ్చి ఇంకో అమ్మాయిని చేసుకుంటానంటాను. ఇది న్యాయం కాదని నేను చాలా సార్లు తనతోని పోరాటం చేయడం జరిగింది. అయినా తను ఒప్పుకోక 2021 జూన్ 17వ తేదీ నాడు నైట్ 11 గంటలకు కొట్టి నన్ను రాంపేట గ్రామం నడి రోడ్డు మీద నన్ను వదిలేసి వెళ్ళిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు మడికొండ పోలీస్ స్టేషన్, వరంగల్ PS మహిళా పోలీస్ స్టేషన్, చిల్పూర్ పోలీస్ స్టేషన్, ఇట్లా ఎన్నో సార్లు ఎన్నో దిక్కులో తిరిగిన, కానీ నాకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఆ తరువాత మా భర్తనే వాళ్ళకి సంబంధించిన జఫర్గడ్డ ఎల్లై అనే వ్యక్తి ద్వారా జంగా రాఘవరెడ్డి సార్ దగ్గరికి తాను నన్ను తీసుకెళ్లడం జరిగింది. అక్కడికి పోయినాక సారు నా గురించి, మా ఆయన గురించి చర్చించి మా ఇద్దరి గురించి ఇక్కడ అక్కడ తెలుసుకొని అమ్మాయి దగ్గర ఎటువంటి లోపం లేదు, పిల్లలే సమస్య అని అంటే ఈ రోజుల్లో ఎవరు బ్రతకలేరు, ఒక పాపను బాబును తెచ్చుకొని సాదుకోవాలి, అట్టి కాని ఎడల ఎక్కడైనా హాస్పిటల్లో చూయించుకోవాలి, లేకపోతే మీరిద్దరే కలిసి ఉండాలి, కానీ అమ్మాయిని ఇష్టపెట్టడం ఎలాంటి ధర్మం కాదని రాఘవరెడ్డి సార్ గారు చెప్పడం జరిగినది. ఆ తర్వాత నేను ఇక్కడ సార్ దగ్గరికి వచ్చినా కూడా న్యాయం జరగలేదు అనేసి నా భూమి నేను అమ్ముకోవడానికి సిద్ధపడ్డా. ఎందుకంటే ఇటు భర్త వదిలిపెట్టిండు, నాకు మా తండ్రి లేడు, మా తమ్ముడు చిన్నోడు, మా అమ్మ కూలి చేసుకుంటే బ్రతికేది, ఎటువంటి ఆధారు లేదు నాకు. అందుకే ఆ రోజుల్లో నా కట్నం డబ్బులతో కొనుక్కున్న భూమి అమ్మడానికి నేను సిద్ధపడ్డా. ఇట్లా నా భూమిపై మా తల్లిదండ్రులకు కానీ వేరే పెద్ద మనుషులకు కానీ ఎటువంటి ఎవరి ప్రమేయం లేదు. నా ఇష్టపూర్వకంగా ఈ భూమి అమ్ముకోవడం జరిగినది. శనివారం రోజు ఈ భూమి తొట్టే సతీష్ అనే వ్యక్తి పైన నేను రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది. ఇట్లా ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. ఇది నా ఇష్టపూర్వకంగా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. నా భర్తకు మొదటి వివాహం జరిగింది, నేను 2వ వివాహం మళ్ళీ నన్ను చేసుకున్నాడు. మళ్ళీ నాకు పిల్లలు అయితే లేరని 3వ వివాహం చేసుకోవడానికి సిద్ధపడతాడు. అందుకు నేను ఒప్పుకోవడం లేదు. నాకు ఈ మధ్యలో 2021లో 2 కవల పిల్లలు పుట్టి చనిపోయిళ్ళు. నా బిడ్డకు 10 లక్షల కనుక పిల్లలు లేరని అట్లనన్నా బాగుపడుతుంది కావచ్చు, ఈ చిత్రహింసలన్నా తప్పుతాయి కావచ్చు, నా బిడ్డ బాగుపడాలని 10 లక్షల కనుక హైదరాబాద్ హాస్పిటల్ పోయి పెట్టినాక సుతా పిల్లలకు వచ్చి నెల రోజులు నా ఇంట్లో కాపురం పెట్టి కాళ్ళు నొప్పి అయిందని జ్వరం వచ్చిన తీసుకొచ్చుకుంటే నెల రోజులు ఉంచుకున్నాక ఆయన ఇక్కడ ఉన్న కారణం రాంపేట గ్రామం, కడిపికొండ మాది, కాజిపేట మండల్. 2 పెళ్లి ఈమెకు ఫస్ట్ మాట్లాడుకొని మాకు భూమికి రాసిస్తేనే మేము పిల్లనిస్తామని ఫస్ట్ చెప్పినాం. మా మీద నమ్మకంతో ఏదో చుట్టపోలు అట్లా ఇట్లా అని చెప్తే సరే అని ఇచ్చినాం. తర్వాత ఒక 1 year 2 years మంచిగా ఉన్నారు. తర్వాత రోడ్ టార్చరే, కొట్టుడు పంపించుడు, ఏ 10 సార్లు పోయినాము నచ్చ చెప్పి ఇక ఇట్లా ఇంటలేడు అని ఆ భూమి ఈమె పేరు మీద చేస్తేనే తోలుతాం,
లేబోతోలం కట్నం ఇచ్చినాం, మళ్ళా నువ్వు ఇట్లా చేస్తానని ఆ భూమి రాపించుకొని కట్నం కింద మేము ఇచ్చిన కట్నం కింద ఆ భూమి రాపించుకొని అమ్మాయి పేరు మీద చేయించమైంది. మళ్ళీ పిల్లలు అయితే అంటే 10 లక్షలు పెట్టి వాళ్ళ తల్లి మేము చెప్తే 10 లక్షలు పెట్టి హాస్పిటల్ చూపించింది హైదరాబాద్లో. ఆయన వచ్చి ఇక్కడ ఉండడం వల్ల మళ్ళీ కొట్టడం తిట్టడం వల్ల ఆ ప్రెగ్నెంట్ కూడా పోయింది. 8 నెలలకో 7 నెలలకో మళ్ళా టార్చర్ కొట్టి మేము పోయి వద్దయ్య బాబు అట్లా వద్దని చెప్పాచినా కూడా కొట్టి నడిమి రోడ్డు మీద వదిలేసిపోయింది రాత్రి 12 గంటలకు. ఇక అప్పుడు దానికి పోలీస్ స్టేషన్ పోయినాం, మహిళా పోలీస్ స్టేషన్ పోయినాం, ఈడి పోయినాం ఆడికి పోయినా ఆయన గదే కొట్టుడు తిట్టుడు పంపించడం అంతే. ఎన్నాడు చక్కా చూడలే. 3వ పెళ్లికి సిద్ధం అవుతాడు. ఇక 2వ పెళ్లి అయిపోయింది.